వ్యూవర్స్ హలో వ్యూవర్స్ మన ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ నెంబర్ 3 క్వశ్చన్ వచ్చేసి ఇపిటోమ్ గ్రంథంలో వివరించబడిన ప్రధాన అంశం ఏమిటని అడిగారు. ఇపిటోమ్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఎదగడం, అలెగ్జాండర్ పోరస్ల మధ్య జరిగిన యుద్ధం, నెక్స్ట్ కళింగ యుద్ధం వర్ణన, గ్రీకు సైన్యాల తిరోగమనం. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్తుడు మౌర్యుడు రాజుగా ఎదగడం. చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఎదగడం ఇపిటోమ్ మన గ్రంథంలో వివరించబడిన ప్రధాన అంశం అనేది ఇది. చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఎదగడం. నెక్స్ట్ క్వశ్చన్, తవ్వకాల్లో చంద్రగుప్త మౌర్యుని రాజప్రాసాదం బయలుపడిన ప్రదేశం. తవ్వకాల్లో చంద్రగుప్త మౌర్యుని రాజప్రాసాదం బయలుపడిన ప్రదేశం. ఆప్షన్స్ దర్యాగంజ్, కుమారగిరి, బులందీబాగ్, పావపురి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బులందీబాగ్. నెక్స్ట్ క్వశ్చన్, పంచ్ మార్క్ గల నాణాలను వీరు ముద్రించారు. ఆప్షన్స్ నందులు, హర్యంకులు, మౌర్యులు, గుప్తులు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మౌర్యులు. పంచ్ మార్క్ గల నాణాలను మౌర్యులు ముద్రించారు. నెక్స్ట్ క్వశ్చన్, నందరాజులో మొట్టమొదటి వాడు. మహాపద్మనందుడు, వీరనందుడు, త్రినందుడు, ధననందుడు. ఆన్సర్ వచ్చేసి మహాపద్మనందుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 323లో బాబిలోనియాలో జరిగిన సంఘటన. ఆప్షన్స్ అలెగ్జాండర్లో బాబిలోనియాలో ప్రవేశం, అలెగ్జాండర్లో బాబిలోనియాలో చనిపోవడం, అలెగ్జాండర్లో బాబిలోనియాలో ఉండగా స్వదేశం తిరిగిపోవాలని నిర్ణయం తీసుకోవడం, పైవేవి కావు. ఓకే, ఆన్సర్ వచ్చేసి అలెగ్జాండర్ బాబిలోనియాలో చనిపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని అన్నగారైన సుసీముడు ఈ ప్రాంతంలో వైస్రాయిగా పనిచేశారు. ఆప్షన్స్ ఉజ్జయిని, తక్షశిల, గాంధార, సాపార. ఆన్సర్ వచ్చేసి తక్షశిల. గిర్నార్ శిలాశాసనం క్రీస్తు శకం 150 ప్రకారం పుష్యగుప్తుడు చంద్రగుప్త మౌర్యుని. ఆప్షన్స్ ఉన్నతాధికారి, సౌరాష్ట్ర వైస్రాయ్, ప్రధాన న్యాయాధిపతి, తక్షశిల వైస్రాయ్. ఆన్సర్ వచ్చేసి సౌరాష్ట్ర వైస్రాయ్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్త మౌర్యుని పట్ట మహిషి. ఆప్షన్స్ ధృవతార, ద్రుమలాక్షిని, దుర్ధర, వినీక్షి. ఆన్సర్ వచ్చేసి దుర్ధర. నెక్స్ట్ క్వశ్చన్, బిందుసారుని సమకాలీకుడైన సిరియా రాజు. ఆప్షన్స్ రూల్మి ఫిలాడెల్ఫిస్, సెల్యూకస్, మీనాండర్, ఆంటియోకస్ సోతర్. ఆన్సర్ వచ్చేసి ఆంటియోకస్ సోతర్. నెక్స్ట్ క్వశ్చన్, రుద్రమనుని గిర్నార్ శాసనంలో అశోకుడి పేరు ఈ క్రింది విధంగా పేర్కొనడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసి కళాశోక, ప్రియదర్శిని, అశోకవర్ధన, అశోక మౌర్య. ఇంకా ఆన్సర్ వచ్చేసి అశోక మౌర్య. అశోకుడు తన తండ్రి బింబిసారుని కాలంలో మొట్టమొదట ఈ ప్రాంతంలో వైస్రాయిగా పనిచేశారు. ఓకే, ఆప్షన్స్ తక్షశిల, ఉజ్జయిని, గాంధార, సాపార. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉజ్జయిని ప్రాంతం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఒకరు అశోకుని భార్య కాదు. ఇందులో అశోకుని భార్య కాదు అని అడిగారు. విదిష, కారువాకి, అసంగిమిత్ర, నీరజాక్షి. ఓకే, భార్య కాదు అన్నాడు. ఇందులో ఎవరంటే నీరజాక్షి
అశోకుని భార్య కాదు. ఆన్సర్ ఇస్ ద 4 నీరజాక్షి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని భార్యల్లో ఒకరైన చారువాకి కుమారుడు ఎవరు? ఆప్షన్స్ తిష్య, ధర్మ, త్రివీణ, తీవర. ఆన్సర్ వచ్చేసి తీవర. అశోకుడు కళింగ యుద్ధం అనంతరం పొందిన మానసిక క్షోభను ఈ శిలాశాసనం పేర్కొంటుంది. 12వ శిలాశాసనం, 10వ శిలాశాసనం, 13వ శిలాశాసనం, 14వ శిలాశాసనం. ఆన్సర్ వచ్చేసి 13వ శిలాశాసనం. నెక్స్ట్, అశోకుడు ఈ బాలగురువు వద్ద బౌద్ధం స్వీకరించినట్లు మహావంశం పేర్కొంటుంది. ఆప్షన్స్ మొగలిపుత్త తిస్స, నిగ్రోధ, అప్ర, అసీముడు. ఆన్సర్ వచ్చేసి నిగ్రోధ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శిలాశాసనంలో అశోకుడు వివిధ మత శాఖలను సామరస్యాన్ని పెంపొందించుకోవాలని కోరాడు? 10వది, 12వది, 15వది, 13వది. ఆన్సర్ వచ్చేసి 12వది. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ సంఘానికి దానాలు చేసిన అశోకుని రెండవ రాణి పేరు? బౌద్ధ సంఘానికి దానాలు చేసిన అశోకుని రెండవ రాణి పేరు? ఆప్షన్స్ విదిష, దేవి, కారువాకి, అసంగి మిత్ర. ఆన్సర్ వచ్చేసి కారువాకి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు బౌద్ధ మతంలో సిద్ధాంతాల చేత విశేషంగా ఆకర్షితుడైన తర్వాత తన ధమ్మ సిద్ధాంతాన్ని స్పష్టం చేశాడు. దీని ప్రధాన ఉద్దేశం తన కీర్తిని పెంచుకోవడం, సమాజంలో ప్రజానికానికి శాంతియుతమైన నీతిబద్ధమైన జీవితాన్ని అందించడం, ఇతర మతాలను బలహీనపరచడం, తన స్వంత స్వభావాలను బలవంతంగా ప్రజానికంపై రుద్దడం. ఆన్సర్ వచ్చేసి సమాజంలోని ప్రజానికానికి శాంతియుతమైన నీతిబద్ధమైన జీవితాన్ని అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, అశోక చక్రవర్తి నియమించిన స్త్రీ అధ్యక్ష మహామాతృల ప్రధాన విధి ఏంటని అడిగాడు. ఆప్షన్స్ అహింస సిద్ధాంతం ప్రచారం చేయడం, విదేశాల్లో బౌద్ధ సంఘంలోని స్త్రీల సేవ, స్త్రీల సంక్షేమం, స్త్రీలలో ధమ్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం, స్త్రీ నేరస్తులను శిక్షించడం. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్త్రీ సంక్షేమం, స్త్రీలలో ధమ్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం కోసం అశోక చక్రవర్తి నుంచి స్త్రీ అధ్యక్షత మహామంత్రులు ప్రధాన విధి అయింది. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని ఏ రాతి శిలాశాసనంలో ప్రజా సంక్షేమానికి ఆసుపత్రుల నిర్మాణం, ఔషధ మొక్కలనిచ్చే తోటల పెంపకం, బావుల తవ్వకం, బాటసార్ల సౌకర్యార్థం చెట్లు నాటడం పేర్కొనడం జరిగింది? ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్స్ 1వ శిలాశాసనం, 5వ శిలాశాసనం, 3వ శిలాశాసనం, 2వ శిలాశాసనం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2వ శిలాశాసనం. నెక్స్ట్, అశోకుడి అధికారాలు ధర్మ మహామాతృలు విదేశీ యాత్రికుల క్షేమాన్ని కూడా చూడాలని ఈ రాతి శాసనాల్లో ఒకటి పేర్కొంటుంది. 10వ శిలాశాసనం, 12వ శిలాశాసనం, 5వ శిలాశాసనం, 4వ శిలాశాసనం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 5వ శిలాశాసనం. నెక్స్ట్, ఈ అధికారుల్లో ఒకరికి అశోక చక్రవర్తితో సంబంధం లేదు. ఆప్షన్స్ రజకులు, ప్రతివిధులు, యుక్తులు, ప్రతివేదకులు. ఆన్సర్ వచ్చేసి ప్రతివిధులు. నెక్స్ట్, అశోకుడి అధికారుల్లో ఒకరైన వచభూమికుల ముఖ్య విధి పంట భూములు సర్వే చేయడం, అహింస ప్రచారం, న్యాయ సూత్రాల పరిరక్షణ, పశు సంపద పరిరక్షణ. ఆన్సర్ వచ్చేసి పశు సంపద పరిరక్షణ. నెక్స్ట్, అశోకుని అధికార వర్గంలో ఒకరైన రజకుల ముఖ్య విధి. ఆప్షన్స్ రాష్ట్రాల పరిపాలన, జనపదాల సంక్షేమం, నగర పాలన, వ్యవసాయ రంగం సంక్షేమ చర్యలు. ఆన్సర్ వచ్చేసి జనపదాల సంక్షేమం. నెక్స్ట్ క్వశ్చన్, అశోక చక్రవర్తి కాలంలోని
అధికార గణంలో ఒకరైన యుక్తుల ముఖ్య విధి. ఆప్షన్స్: అకౌంట్ల పరిశీలన, భూమి శిస్తు వసూలు, జనమరణాల సేకరణ, విదేశీ వ్యాపార వ్యవహారాలు. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి అకౌంట్ల పరిశీలన. మౌర్యుల కాలంలో పన్ను ఎగవేసిన వారికి ఇచ్చే శిక్ష వీటిలో ఒకటి. ఆప్షన్స్ వచ్చేసి అంగచ్ఛేదం, జైలు శిక్ష, కొరడా దెబ్బలు, వస్తువుల స్వాధీనం. ఆన్సర్ వచ్చేసి అంగచ్ఛేదం. మౌర్యుల పరిపాలన వ్యవస్థలో విష్టి అనే పదం ఈ కింది విషయాన్ని సూచించడానికి ప్రయోగించడం జరిగింది. విష్టి అనే పదం దేనిని సూచించడం జరిగిందని అడిగారు. ఆప్షన్స్ వచ్చి రాష్ట్రం, నగరం, జిల్లా, వెట్టి చాకిరి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వెట్టి చాకిరి. విష్టి అంటే వెట్టి చాకిరి అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్: అశోకుడి శాసనాల్లో ఈ క్రింది వాటిలో దేనిలో పన్నుల వివరణ ప్రస్తావితమైంది? ఆప్షన్స్: రుమిండియో శాసనం, కాందహార్ శాసనం, నిగలి సాగర్ శాసనం, బరాబర్ గుహా శాసనం. ఆన్సర్ వచ్చేసి రుమిండియో శాసనం. మౌర్యుల కాలంలో ప్రసిద్ధ విద్యాక్షేత్రం. ఆప్షన్స్: తక్షశిల, నలంద, వల్లభి, ఉజ్జయిని. ఓకే, ఆన్సర్ వచ్చేసి తక్షశిల. సౌరాష్ట్రంలోని సుదర్శన సరస్సు ఈ రాజు కాలంలో నిర్మితమైందని రుద్రదముని గిర్నాన్ శాసనం తెలుపుతుంది. ఆప్షన్స్: అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, బిందిసారుడు, దశరథుడు. ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ క్వశ్చన్: మెగాస్థానిస్ ఇండికాలో మౌర్యుల కాలంలో సమాజంలో 7 వర్గాల వారున్నట్లు పేర్కొన్నాడు. ఇతని వర్గీకరణ ఏ అంశం ప్రాతిపదికన? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి, మత పరిస్థితి. ఓకే, ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసి ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరిస్థితుల వర్గీకరణ ప్రకారం మౌర్యుల కాలంలో మెగాస్థనీస్ ఇండికాలో పేర్కొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్: కౌటిల్యుడు గూఢాచారులను ఈ క్రింది విధంగా వర్గీకరించాడు. సంస్థ, సంచార, పైన చెప్పిన 1 మరియు 2. నెక్స్ట్ గూఢ పురుషులు అంటే రహస్య ఏజెంట్లు అని. ఓకే, కౌటిల్యుడు గూఢాచారులను ఈ క్రింది విధంగా వర్గీకరించాడు. ఆన్సర్ వచ్చేసి 3, 1 and 2 అంటే సంస్థ ప్లస్ సంచార. నెక్స్ట్ మౌర్యుల కాలంలో దక్షిణాపద ముఖ్య పట్టణం సువర్ణగిరి, అమరావతి, కంచి, కళింగ. ఆప్షన్ వచ్చేసి సువర్ణగిరి. నెక్స్ట్ క్వశ్చన్: పురాణాల ప్రకారం మౌర్యుల పరిపాలన మొత్తం కొనసాగిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 218 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 137 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్: కౌటిల్యుని అర్థశాస్త్రంలో 4వ అధికరణలో వాడిన కంటక శోధన అనే పదం ఈ క్రింది అంశాల్లో ఒకదాని గురించి చర్చిస్తుంది. విదేశీ యాత్రికుల రక్షణ, క్రిమినల్ కేసుల విచారించే శాఖ, విదేశీ దాడులను ఎదుర్కోవడం, గూఢాచారుల విధులను. ఆన్సర్ వచ్చేసి క్రిమినల్ కేసులను విచారించే శాఖ. నెక్స్ట్ క్వశ్చన్: వీరిలో ఎవరు అశోకుని కుమారుడు కాదు? అశోకుడి కుమారుడు కాదు అని అడిగారు. ఆప్షన్స్: ధీవర, జలూక, కునాల, సుషీమ. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సుషీమ. సుషీమ అనేవాడు అశోకుని కుమారుడు కాదు అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్: మెగాస్థనీస్ ఇండికాలో పేర్కొన్న ఈ క్రింది అధికారుల్లో ఒకరు మౌర్యుల కాలంలో గ్రామీణ పాలనలో కీలక పాత్ర పోషించారు. ఆప్షన్స్: అస్ట్రోనోమై,
సత్రప్, అగ్రోనోమోయి, అగ్రమ్మిస్. ఆన్సర్ వచ్చేసి అగ్రోనోమోయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది చరిత్రకారులో ఒకరు మౌర్యుల సామ్రాజ్య పతనానికి కారణం అశోకుని బ్రాహ్మణ వ్యతిరేకత, బౌద్ధ మత అనుకూల విధానాలకు వ్యతిరేకంగా వచ్చిన బ్రాహ్మణుల తిరుగుబాటు ఫలితంగా గట్టిగా వాదించాడు. ఆప్షన్స్ హెచ్సి రాయ్ చౌదరి, ఆర్కే ముఖర్జీ, హెచ్పి శాస్త్రి, డిఆర్ బండార్కర్. ఆన్సర్ వచ్చేసి హెచ్పి శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రీకు రాయబారుల్లో ఒకరికి మౌర్యుల ఆస్థానంతో సంబంధం లేదు. ఆప్షన్స్ వచ్చేసి మెగస్తనీస్, డయోనిసిస్, డిమాచుస్, పాట్రోకిల్స్. ఓకే, సంబంధం లేదు అని అడిగారు. ఆప్షన్ వచ్చేసి పాట్రోకిల్స్. మౌర్యుల కాలంలో ఆర్థిక సంవత్సరం సాధారణంగా ఈ నెలతో ఆరంభమయ్యేది. ఆప్షన్స్ ఫాల్గుణ మార్చి, జ్యేష్ఠ జూన్, అసద జూలై, పౌష్య మాఘ జనవరి టు ఫిబ్రవరి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి అసద అంటే జూలైతో ప్రారంభమయ్యేదండి ఇయర్ అనేది, ఆర్థిక సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో గూఢచారి కార్యకలాపాల్లో శిక్షణ పొందిన అనాథ బాలబాలికలను ఏమని పిలిచే వారు? అంటే జటక, సత్ర్, రజకులు, లిపికారులు. ఆన్సర్ వచ్చేసి సత్ర్. చంద్రగుప్తుని మౌర్య కాలంలో పుష్యగుప్తుడు ఈ రాష్ట్ర పాలకుడు. దక్షిణ రాష్ట్రం, తూర్పు రాష్ట్రం, పశ్చిమ రాష్ట్రం, సౌరాష్ట్రం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సౌరాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో అక్షపాతాలాధ్యక్షుడు. ఆప్షన్స్ గనులపై అధికారి, అకౌంటెంట్ జనరల్, రాజప్రసాదాధికారి, గూఢాచారి, శాఖ పెద్ద. ఆన్సర్ వచ్చేసి అకౌంటెంట్ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధ చరిత్ర గ్రంథకర్త వసుమిత్రుడు, అశ్వఘోషుడు, నాగార్జునుడు, అగ్నిమిత్రుడు. ఆన్సర్ వచ్చేసి అశ్వఘోషుడు. బుద్ధ చరిత్ర గ్రంథకర్త అశ్వఘోషుడు. నెక్స్ట్ క్వశ్చన్, రావణ వధ గ్రంథ రచయిత కాళిదాసు, వసుబంధు, బాణుడు, భట్టి కవి. ఆన్సర్ వచ్చేసి భట్టి కవి. రావణ వధ గ్రంథ రచయిత భట్టి కవి. నెక్స్ట్, అశోకుని వారసుల్లో ఒకడైన సాలీసుక అతి క్రూరంగా తన ప్రజలను పాలించాడని ఈ రచనల్లో ఒకటి పేర్కొంటుంది. బుద్ధ చరిత్రం, మిలింద పన్హ, గార్గి సంహిత, రాజతరంగిణి. ఆన్సర్ వచ్చేసి గార్గి సంహిత. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో ప్రధాన కోశాధికారిని అనేవారు? సన్నిధాత, సమహార్ద, శుల్కాధ్యక్ష, సీతాధ్యక్ష. ఆన్సర్ వచ్చేసి సన్నిధాత. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో వ్యవసాయ శాఖను అనేవారు? ఆప్షన్ సూత్రశాఖ, సీతాశాఖ, పన్యాశాఖ, ఆకార శాఖ. ఆప్షన్స్ వచ్చేసి సీతాశాఖ. మౌర్యుల కాలంలో కొలతలు, తూనికలు పర్యవేక్షించే అధికారిని ఈ పేరుతో పిలిచేవారు? శుల్కాధ్యక్ష, సంహర్త, సూర్యాధ్యక్ష, పౌటావాధ్యక్ష. ఆన్సర్ వచ్చేసి పౌటావాధ్యక్ష. నెక్స్ట్, మౌర్యుల కాలంలో భూమి శిస్తు రేటు 1/6 నుంచి 1/4 వరకు, 1/6 నుంచి 1/3 వరకు, 1/5 నుంచి 1/10 వరకు, 1/2 నుంచి 1/4 వరకు. ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1/6 నుంచి 1/4 వరకు. మౌర్యుల కాలంలో భాగ అనే పన్ను
వ్యవసాయ ఉత్పత్తిదారుల పశువులపై పన్ను, ఓడరేవులపై పన్ను, మతపరమైన పన్ను, విదేశీ దిగుమతులపై పన్ను. ఆన్సర్ వచ్చేసి వ్యవసాయ శాఖ ఉత్పత్తులు, పశువులపై పన్ను. పాటలీపుత్ర నగర వ్యవహారాలు పరిశీలించడానికి ఏర్పాటైన బోర్డులో ఎంతమంది సభ్యులు ఉండేవారు? ఆప్షన్స్ 25, 20, 30, 35. ఆన్సర్ వచ్చేసి 30. చంద్రగుప్త మౌర్యుడు తాను యువకుడిగా ఉన్న రోజుల్లో పంజాబ్లో అలెగ్జాండర్ను ముఖాముఖి చూశాడని పేర్కొన్న గ్రీకు రచయిత. ఆప్షన్స్ ప్లూటార్చ్, జస్టిన్, మెగస్తనీస్, అర్రియన్. ఆన్సర్ వచ్చేసి జస్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంక బౌద్ధ రచనల ప్రకారం బుద్ధుని మరణాంతరం ఎన్ని సంవత్సరాలకు అశోకుడు సింహాసనానికి వచ్చాడు? 218 సంవత్సరాలకు, 275 సంవత్సరాలకు, 155 సంవత్సరాలకు, 278 సంవత్సరాలకు. ఆన్సర్ వచ్చేసి 218 సంవత్సరాలకు. నెక్స్ట్, ఈ రచనల్లో చంద్రగుప్త మౌర్యుడు నందునితో జరిగిన యుద్ధం వర్ణన ఉంది. ఆప్షన్స్ ముద్ర రాక్షసం, మహావంశం, పరిశిష్ట పర్వం, పైవన్ని. ఆన్సర్ వచ్చేసి పైవన్ని. ఈజిప్ట్ రాజైన టాలమీ ఫిలడస్ఫస్ తరపున మౌర్యుల ఆస్థానంలో రాయబారి ఎవరు? డియోనిసియస్, మెగస్తనీస్, డిమైట్రోస్, డియోడోరస్. ఆన్సర్ వచ్చేసి డియోనిసియస్. నెక్స్ట్ క్వశ్చన్, బిందుసారుని కాలంలో ఏ రాష్ట్రంలో జరిగిన తిరుగుబాటును అశోకుడు అణిచివేశాడు? సౌరాష్ట్రం, తక్షశిల, దక్కన్, ఉజ్జయిని. ఆన్సర్ వచ్చేసి తక్షశిల. అశోక చక్రవర్తి ధమ్మ సిద్ధాంతంలోని అతి ముఖ్య అంశం ఏమిటని అడిగాడు. ఆప్షన్స్ సిద్ధాంత నిగ్రహం, ఆప్షన్స్ స్వంత నిగ్రహం, దానగుణం, కరుణ, శాంతి గుణం. ఆన్సర్ వచ్చేసి శాంత గుణం. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు సింహాసనం అధిష్ఠించిన తరువాత ఎన్నో ఏట కళింగ యుద్ధం జరిగింది? ఆప్షన్స్ మొదటి సంవత్సరం, 5వ సంవత్సరం, 8వ సంవత్సరం, 13వ సంవత్సరం. ఆన్సర్ వచ్చేసి 8వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని స్తంభాల నిర్మాణంలో వాడిన ఎర్ర రంగు ఇసుకరాయిని ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది? అశోకుని స్తంభాల నిర్మాణంలో. ఓకే, ఆప్షన్స్ తక్షశిల, సోపార, చునార్, నీలగిరి కొండలు. ఆన్సర్ వచ్చేసి చూనార్ నుంచి ఇసుకరాయిని తెచ్చి అశోకుని స్తంభాలు నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, సారానాథ్ అశోక స్తంభంపై చెక్కబడని జంతువుల్లో ఒకటి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, చెక్కబడని అన్నారు. ఆప్షన్స్ వృషభం, ఏనుగు, జింక, అశ్వం. ఓకే, ఆన్సర్ వచ్చేసి జింక. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో భూమార్గం ద్వారా జరిగే వర్తక వ్యాపారానికి ప్రధాన కేంద్రం? ఆప్షన్స్ తక్షశిల, పశ్చిమ తీర ప్రాంతం, శ్రవస్తి, తూర్పు కోస్తా తీరం. ఆన్సర్ వచ్చేసి తక్షశిల. అశోక చక్రవర్తి శ్రీనగర్ పట్టణ నిర్మాత అని తెలిపే ఆధార గ్రంథం? ఆప్షన్స్ వచ్చేసి మహావంశం, ఇండికా, రాజతరంగిణి, ఫాహియాన్ అకౌంట్. ఆన్సర్ వచ్చేసి రాజతరంగిణి. కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం మౌర్యుల కాలంలో ఎన్ని రకాల బానిసలు ఉండేవారు?
3 రకాలు, 6 రకాలు, 5 రకాలు, 7 రకాలు. ఆన్సర్ వచ్చేసి 3 రకాలు, 5 రకాలు. కౌటిల్యన్ అర్థశాస్త్రం ప్రకారం మౌర్యుల కాలంలో ఎన్ని రకాల బానిసలు ఉండేవారు అంటే ఆన్సర్ వచ్చేసి 5 రకాల బానిసలు ఉండేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో బ్రాహ్మణులు పొందిన ప్రత్యేక హక్కు ఏది? ఆప్షన్స్: అంగవిచ్ఛేదక శిక్ష లేదు, భూములను కలిగి ఉండవచ్చు, పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు, విదేశీ పర్యటనకు వారికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగుప్తుడు తన జీవిత చివరి దశ ఎక్కడ గడిపారు? ఆప్షన్స్: మస్కీ, శ్రవణబెళగొల, సోపార, మధుర. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్రవణబెళగొల. సారానాథ్ సింహ కిరీట సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ప్రాచీన యుగానికి చెందిన జంతు శిల్పాలలో దీనికంటే సుందరమైంది మరొకటి లేదు అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆప్షన్స్ వచ్చేసి విఎస్ స్మిత్, భండార్కర్, నీలకంఠ శాస్త్రి, లాంగ్ హర్ట్స్. ఆన్సర్ వచ్చేసి విఎస్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, వాసుదేవ మతానికి ప్రధాన కేంద్రం మధుర, పాటలీపుత్రం, సోపార, కళింగ. ఆన్సర్ వచ్చేసి మధుర. చిట్ట చివరి మౌర్య చక్రవర్తి ఎవరు? సుసీముడు, బృహద్రథుడు, కులీనుడు, జనకుడు. ఆన్సర్ వచ్చేసి బృహద్రథుడు. నెక్స్ట్ క్వశ్చన్, పుష్యమిత్రుడు ఈ మతాన్ని ఆదరించాడు? బ్రాహ్మణ మతం, జైన మతం, వాసుదేవ మతం, బౌద్ధ మతం. ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణ మతం. నెక్స్ట్ క్వశ్చన్, శంగుల పరమత సహనాన్ని ప్రదర్శించే స్తూపం వీటిల్లో ఒకటి? అమరావతి స్తూపం, బార్హుత్ స్తూపం, సాంచి స్తూపం, పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి బార్హుత్ స్తూపం. నెక్స్ట్, సుప్రసిద్ధ వైకర్ణుడైన పతాంజలి ఈ రాజుకు సమకాలికుడు. ఆప్షన్స్: అగ్నిమిత్రుడు, పుష్యమిత్రుడు, అశోకుడు, దేవభూతి. ఆన్సర్ వచ్చేసి పుష్యమిత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, కాన్వయన వంశాన్ని అంతం చేసిన వాడు? ఆప్షన్స్: మౌర్యులు, శాతవాహనులు, శుంగులు, వాకాటాకులు. ఆన్సర్ వచ్చేసి శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్, యవన రాజుల్లో సుప్రసిద్ధుడు? ఆప్షన్స్: మినాండర్, డెమట్రియస్, యూథిడేమస్, ఆంటియోకస్. ఆన్సర్ వచ్చేసి మినాండర్. నెక్స్ట్, మిలింద పన్హా అనే రచన మినాండర్ ఏ బౌద్ధ పండితునితో జరిపిన చర్చల ఫలితంగా రూపొందింది? మిలింద పన్హా. ఆప్షన్స్: అశ్వఘోషుడు, వసుమిత్రుడు, నాగార్జునుడు, నాగసేనుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి నాగసేనుడు. మిలింద పన్హా నాగసేనుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు ఈ ఉత్తరపథ రాజుల అనంతరం భారతదేశ చరిత్రలో కీర్తి గడించారు? ఆప్షన్స్: నందరాజులు, వాకాటాకులు, మౌర్యులు, గుప్తులు. ఆన్సర్ వచ్చేసి మౌర్యులు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల రాజధాని? ధాన్యకటకం, శ్రీశైలం, అహోబిలం, విజయవాడ. ఆన్సర్ వచ్చేసి ధాన్యకటకం. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల మూల పురుషుడు అయిన సిముకిని నాణేలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా లభ్యమయ్యాయి? ఆప్షన్స్: ధూళికట్ట, అమరావతి, కోటిలింగాల, నాగార్జున కొండ. ఆన్సర్ వచ్చేసి కోటిలింగాల. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది రెండు జాబితాలను జతపరిచి జాబితాల క్రింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సమాధానం ఎంపిక చేయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. జాబితా 1లో ఏమి ఇచ్చాడు? నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం, జునాగఢ్ శాసనం, హతిగుంప శాసనం. జాబితా 2 శకరాజు, రుద్రమనుడు, శాతవాహన రాణి నాగానికి, చేదిరాజు, ఖారవేలుడు, శాతవాహన రాజమాత బాలశ్రీ, ఇండో గ్రీక్ రాజు మినాండర్. ఓకే, శాసనాలు వాటి నేమ్స్ మ్యాచ్ ఎవరు ఇచ్చారు? ఆన్సర్స్ వచ్చేసి నానాగఢ్ శాసనం ఏమో శాతవాహన రాణి నాగానికి. నెక్స్ట్ నాసిక్ శాసనం శాతవాహన రాజమాత బాలశ్రీకి. నెక్స్ట్ జునాగఢ్ శాసనం శాఖరాజు రుద్రమనుడు. హతిగంప శాసనం వచ్చేసి చేదిరాజు ఖారవేలు. నెక్స్ట్ క్వశ్చన్, కాన్వాయన వంశాన్ని అంతం చేసిన వారు. ఆప్షన్స్ వచ్చేసి మౌర్యులు, శాతవాహనులు, శుంగులు, వాకాటకులు. ఆన్సర్ వచ్చేసి శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్, యువరాజుల్లో సుప్రసిద్ధుడు. ఆప్షన్స్ మినాండర్, డెమోట్రియస్, యూథిడెమస్, యాంటియోకస్. ఆన్సర్ వచ్చేసి మినాండర్. మిలింద పన్హా అనే రచన మిలిందర్ ఏ బౌద్ధ పండితునితో జరిపిన చర్చల ఫలితంగా రూపొందింది? ఆప్షన్స్ వచ్చేసి అశ్వఘోషుడు, వసుమిత్రుడు, నాగార్జునుడు, నాగసేనుడు. ఆన్సర్ వచ్చేసి నాగసేనుడు. మిలింద పన్హా అనే క్వశ్చన్ ఇదివరకు కూడా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనులు ఈ ఉత్తర పత రాజుల అనంతరం భారతదేశ చరిత్రలో కీర్తి గడించారు. ఆప్షన్స్ నందరాజులు, వాకాటకులు, మౌర్యులు, గుప్తులు. ఆన్సర్ వచ్చేసి మౌర్యులు. శాతవాహనుల రాజధాని ఏదని అడిగారు? శాతవాహనుల రాజధాని ఆప్షన్స్ ధాన్యకటకం, శ్రీశైలం, అహోబిలం, విజయవాడ. ఆన్సర్ వచ్చేసి ధాన్యకటకం. నెక్స్ట్ క్వశ్చన్, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే క్రీస్తు శక 1వ శతాబ్దం రచన శాతవాహనుల కాలం నాటి ఈ క్రింది విషయాన్ని వివరిస్తుంది. ఆప్షన్ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సముద్రాంతర వ్యాపారం. ఆప్షన్ వచ్చేసి సముద్రాంతర వ్యాపారం. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ. ఓకే, సముద్రాంతర వ్యాపారం గురించి వివరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లీలాపతి పరిణయం అనే ప్రాకృత రచనలో ఈ క్రింది శాతవాహన రాజు వివాహం వర్ణించబడింది. ఆప్షన్స్ మొదటి శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, హాలుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హాలుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో సాద్వాహన అనే పేరు గల ప్రాచీన నాణేలు ఈ చోట లభించాయి. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి మస్కి, విజయవాడ, గుంటూరు, హనుమకొండ. ఆన్సర్ వచ్చేసి మస్కి. నెక్స్ట్ క్వశ్చన్, చాలాని వివరణ ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని. ఆప్షన్స్ గుంటూరు, వజీరాబాద్, పైఠాన్, శ్రీకాకుళం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పైఠాన్. నెక్స్ట్ క్వశ్చన్, కుంతల శాతకర్ణి ఆస్థానంలోని గొప్ప కవుల్లో ఒకడైన శర్వవర్మన్ రచన పేరు. ఆప్షన్స్ కాతంత్ర్య వ్యాకరణం, గాథా సప్తశతి, బృహత్కథ, కామసూత్రాలు. ఆన్సర్ వచ్చేసి
కతంత్రయ వ్యాకరణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ శాతవాహన చక్రవర్తి త్రిసముద్ర లోయ పీతావాహన అనే బిరుదు ధరించాడు. ఆప్షన్స్ వచ్చేసి మొదటి శాతకర్ణి, యజ్ఞశ్రీ, పులోమావి, గౌతమిపుత్ర శతకర్ణి. ఆన్సర్ వచ్చేసి గౌతమిపుత్ర శతకర్ణి. శాతకర్ణి. శాతవాహనుల నాణేలపై ఈ కింది చిహ్నం అత్యధికంగా కనబడుతుంది. శాతవాహనుల నాణేలపై ఏ చిహ్నం కనిపిస్తుంది అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి లక్ష్మీదేవి, గరుడ, నౌక, బాణం. ఆన్సర్ వచ్చేసి నౌక. నెక్స్ట్ క్వశ్చన్, నాగానిక ఏ శాతవాహన రాజు భార్య? ఆప్షన్స్ వచ్చేసి యజ్ఞశ్రీ, పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి, మొదటి శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి మొదటి శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుడు ఆదరించిన బౌద్ధ మత శాఖ. ఆప్షన్స్ హీనయానం, థేరవాదం, మహాయానం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి మహాయానం. కనిష్కుడు ఆచరించిన బౌద్ధ మతం మహాయానం. నెక్స్ట్, కాశ్మీర్ కనిష్కుని సామ్రాజ్యంలో అంతర్భాగమని రాసిన విదేశీ ముస్లిం రచయిత. ఆప్షన్స్ వచ్చేసి అల్బెరుని, ఫెరిస్టా, అల్మసుది, సులేమాన్. ఆన్సర్ వచ్చేసి అల్బెరుని. కాశ్మీర్ కనిష్కుని సామ్రాజ్యంలో అంతర్భాగమని రాసిన విదేశీ ముస్లిం రచయిత అల్బెరుని. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుని శాసనాలు, నాణేలు ఈ క్రింది ప్రాంతంలో లభించలేవు. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, సింధు, పంజాబ్, బెంగాల్. ఓకే, ఆన్సర్ వచ్చేసి బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుడు చైనాపై దండెత్తినప్పుడు కనిష్కుని సైన్యాలను ఓడించిన చైనా సేనాని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ పంచావో, సుకిహితో, సుమితో, చుంగ్హై. ఆన్సర్ వచ్చేసి పంచావో. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుడు బౌద్ధ మత అభిమానుగా మారడానికి ఈ బౌద్ధ ఆచార్యుడు కారణం. వీర ఆచార్య, అశ్వఘోషుడు, పార్శ్వ ఆచార్యుడు, వసుమిత్రుడు. హియర్ ఈస్ ద ఆన్సర్ పార్శ్వ ఆచార్యుడు. పార్శ్వ. కుషానులలో చిట్ట చివరి రాజు. ఆప్షన్స్ రెండవ వాసుదేవుడు, వశిష్ఠుడు, మూడవ కనిష్కుడు, హనిష్కుడు. ఆప్షన్స్ ఆన్సర్ రెండవ వాసుదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుని శాసనాలు ఈ లిపిలో లేవు. ఆప్షన్స్ గ్రీకు లిపి, బ్రహ్మీ లిపి, సంస్కృతం, ప్రాకృతం. హియర్ ఈస్ ద ఆన్సర్ ఈస్ గ్రీకు లిపి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీకు విద్వాంసుడైన ఇంజనీర్ ఎజిస్లస్లను ఆదరించిన రాజు. ఆప్షన్స్ అశోకుడు, కనిష్కుడు, హర్షుడు, పైవేవి కావు. హియర్ ఈస్ ద ఆన్సర్ కనిష్కుడు. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఒకటి అశ్వఘోషుడి రచన కాదు. బుద్ధ చరితం, శౌరీపుత్ర ప్రకరణం, సౌందర నందన, అభిధమ్మ పీఠకం. ఆన్సర్ వచ్చేసి అభిధమ్మ పీఠకం. నెక్స్ట్ క్వశ్చన్, కనిష్కుని ఆస్థానంలో సుప్రసిద్ధ వైద్యుడు. ఆప్షన్స్ వచ్చేసి చరకుడు, సుశ్రుతుడు, నాగార్జునుడు, వాగ్భటుడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చరకుడు. కనిష్కుడు శ్రీనగర్ ప్రాంతంలో కనిష్కాపురం అనే నగరాన్ని
నిర్మించాడని తెలిపే రచన. ఆప్షన్స్ వచ్చేసి హర్షచరిత్ర, రాజతరంగిణి, సియుకి నాగానందం. ఆన్సర్ వచ్చేసి రాజతరంగిణి. నెక్స్ట్, కనిష్కుడి కాలంలో భారతీయ గ్రీకు శిల్పుల కలయిక వల్ల ఈ శిల్పకళ రూపొందింది. ఆన్సర్ వచ్చేసి గాంధార శిల్పకళ, మధుబన్ శైలి శిల్పకళ, మధుర శైలి శిల్పకళ, కాశ్మీరీ శైలి శిల్పకళ. ఆన్సర్ వచ్చేసి గాంధార శిల్పకళ. కనిష్కుడి అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన కుషాన్ రాజు. వశిష్ఠుడు, వాసుదేవుడు, హవిష్కుడు, రెండవ కనిష్కుడు. ఆన్సర్ వచ్చేసి వశిష్ఠుడు. నెక్స్ట్ క్వశ్చన్, కుషానులలో మొదటి రాజు కుజుల, కార్డ్ఫియస్, కనిష్కుడు, వీమా కార్డ్ఫియా, హవిష్కుడు. ఆన్సర్ వచ్చేసి కుజుల కార్డ్ఫియాస్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్త రాజులో ఎవరు మొట్టమొదటిసారిగా మహారాజాదిరాజ అనే బిరుదు ధరించాడు? ఆప్షన్స్ శ్రీగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, ఘటోత్కచుడు, రెండవ చంద్రగుప్తుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మొదటి చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి చంద్రగుప్తుడి సామ్రాజ్య విస్తరణకు దోహదపడిన వివాహం ఏ రాజవంశపు రాజకుమార్తెతో జరిగింది? ఆప్షన్స్ వాకాటక, పుష్యభూతి, లిచ్చవి, ముద్ర. ఆన్సర్ లిచ్చవి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి చంద్రగుప్తుడు సింహాసనం అధిష్ఠించిన తరువాత ముద్రించిన బంగారు నాణేలు ఈ అంశాన్ని సూచిస్తుంది. ఆప్షన్స్ లిచ్చావి రాజకుమార్తె అయిన కుమారదేవితో వివాహం, ఉత్తర భారతదేశంలో అతడు అందరూ ప్రముఖ రాజులను ఓడించిన సందర్భం, లిచ్చావి వంశంతో కుదిరిన ఒడంబడిక, దక్షిణ పథంలో అతడు సాధించిన విజయం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లిచ్చావి కుమార్తె అయిన కుమారదేవితో వివాహం. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తా శకాన్ని చంద్రగుప్తుడు ఈ సంవత్సరంలో ప్రారంభించాడు? క్రీస్తు శకం 319, క్రీస్తు శకం 320, క్రీస్తు శకం 315, క్రీస్తు శకం 325. ఇక్కడ ఆన్సర్ క్రీస్తు శకం 320. సముద్రగుప్తుడి సుప్రసిద్ధ ప్రశస్తి అయిన అలహాబాద్ స్తంభ శాసనాన్ని రచించిన హరిసేనుడు ఈ క్రింది పదవిని నిర్వహించారు? సంధి విగ్రహి, భండారక, సేనాధిపతి, ఉపరిక. ఇక్కడ ఆన్సర్ సేనాధిపతి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుని సైనిక విజయాలతో విశేషంగా ఆకర్షితుడైన ఈ చరిత్రకారుల్లో ఒకరు అతన్ని ఇండియన్ నెపోలియన్గా వర్ణించారు. ఆప్షన్స్ ఆర్సి మజుందర్, విఏ స్మిత్, సర్ విలియం జోన్స్, శ్రీవాత్సవ. ఆన్సర్ విఏ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుడు ఓడించిన కోసల రాజు? ఆప్షన్స్ వ్యాఘ్రరాజు, స్వామిదత్తుడు, మహేంద్రుడు, ధనుంజయుడు. ఆన్సర్ వచ్చేసి మహేంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రగుప్తుని పరిపాలనా కాలం? ఆప్షన్స్ క్రీస్తు శకం 330 to 360, క్రీస్తు శకం 315 to 340, క్రీస్తు శకం 320 to 350,
క్రీస్తు శకం 335 to 375. Here is the answer, క్రీస్తు శకం 335 to 375. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేటి ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల రాజులను సముద్రగుప్తుడు తన దక్షిణ పథ దండయాత్ర సందర్భంగా ఓడించారు. కానీ ఈ క్రింది ప్రాంతాల్లో ఒకటి అతని సామ్రాజ్యంలో అంతర్భాగం కాదు. ఆప్షన్స్ కొత్తూరు, వేంగి, రాజమండ్రి, ఎరండపల్లి. ఓకే, ఆన్సర్ రాజమండ్రి. నెక్స్ట్, కవిరాజు అనే బిరుదును ఈ గుప్త చక్రవర్తుల్లో ఒకరు ధరించారు. ఆప్షన్స్ మొదటి చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, స్కందగుప్తుడు. హియర్ ఇస్ ద ఆన్సర్ చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గుప్త చక్రవర్తి నాణేలపై వీణ వాయిస్తున్న బొమ్మ ఉంది? ఆప్షన్స్ స్కందగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. హియర్ ఈస్ ద ఆన్సర్ సముద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రముఖ రహదారి ప్రాంతం పేరు. వర్తక వ్యాపారులు కొనసాగిన మార్గం ఏంటని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి ఉత్తర పథం, పశ్చిమ మార్గం, దక్షిణాపథం, తూర్పు మార్గం. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఉత్తర పథం. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలం నాటి ప్రముఖ రహదారి అయిన ఉత్తర పథం ఏ ఏ ప్రాంతాలను కలిపేదిగా ఉంది అని అడిగారు. ఆన్సర్ ఆప్షన్స్ తక్షశిల నుంచి మధుర వరకు, పాటలీపుత్రం నుంచి ఎరండవల్లి వరకు, వారణాసి నుంచి సువర్ణగిరి వరకు, కాశ్మీర్ నుంచి వైశాలి వరకు. ఓకే, హియర్ ఆన్సర్ ఈజ్ తక్షశిల నుంచి మధుర వరకు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశ చరిత్రలో సతి ఆచారాన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన శాసనం. ఆప్షన్స్ బిల్సా శాసనం, ఎరాన్ శాసనం, అలహాబాద్ శాసనం, మస్కీ శాసనం. ఓకే, హియర్ ఆన్సర్ ఇస్ ఎరాన్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్. గుప్తుల కాలంలో అశ్వపతి, మహాశ్వపతి అనే బిరుదులు గల అధికారులు సైన్యంలో ఈ విభాగానికి చెందిన వారు. ఆప్షన్స్ గజబలం, అశ్వబలం, కాల్బలం, నౌకాబలం. హియర్ ఆన్సర్ ఇస్ అశ్వబలం. నెక్స్ట్ క్వశ్చన్. రామగుప్తుని భార్య పేరు. ఆప్షన్స్ కుంచనాదేవి, ధ్రువాదేవి, ప్రభావతి, మందాకిని. ఆన్సర్ వచ్చేసి ధ్రువాదేవి. రామగుప్తుని భార్య పేరు ధ్రువాదేవి. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రగుప్తునికి సమకాలికుడైన సింహల రాజు. ఆప్షన్స్ రవివర్మ, కీర్తివర్మ, మేఘవీరవర్మ, మేఘావర్ణుడు. హియర్ ఈస్ ద ఆన్సర్ మేఘావర్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్. నాట్య దర్పణం అనే గ్రంథ రచయిత. ఆప్షన్స్ అభినవగుప్తుడు, రామచంద్రుడు, రాజశేఖరుడు, విశాఖ దత్తుడు. హియర్ ఆన్సర్ ఈజ్ రామచంద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. వాసవ దత్త రచయిత. ఆప్షన్స్ సుబంధు, కాళిదాసు, విదీషకుడు, శూద్రకుడు. సుబంధు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సేతుబంధం అనే ప్రాకృత రచనకర్త. ఆప్షన్స్ శూద్రకుడు, ప్రవరసేనుడు, విశాఖదత్తుడు, భట్టనారాయణ. ఆన్సర్ ఈస్ ప్రవరసేనుడు.
నెక్స్ట్ క్వశ్చన్, ఈ రచనల్లో ఒకటి వ్యాకరణ శాస్త్రానికి సంబంధించినది కాదు. ఆప్షన్స్ అష్టాధ్యాయి, కసిక, అమరకోశం, మహావాక్యం. హియర్ ఈస్ ఆన్సర్ అమరకోశం. నెక్స్ట్ క్వశ్చన్, పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి తన రాజధానిని మార్చిన గుప్త రాజు. ఆప్షన్ సముద్రగుప్తుడు, రామగుప్తుడు, స్కందగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు. ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో తూర్పు తీరంలో ముఖ్య ఓడరేవు. బారుకచ్చం, తామ్రలిప్తి, మసూలి, నాగపట్నం. ఆన్సర్ తామ్రలిప్తి. నెక్స్ట్, గుప్తుల కాలంలో దేశీయ విదేశీయ వ్యాపారంలో ప్రధాన పాత్రను పోషించిన పశ్చిమ తీరంలోని ఓడరేవు. ఆప్షన్స్ బరుకచ్చం, మసూలి, నాగపట్నం, కావేరీపట్నం. ఆన్సర్ బరుకచ్చం. గుప్త కాలంలో అధిక సంఖ్యలో జారీ చేయబడ్డ నాణేలు. బంగారు నాణేలు, వెండి నాణేలు, రాగి నాణేలు, పైవన్నీ. ఆన్సర్ బంగారు నాణేలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోరు తామ్ర శాసనం ఈ గుప్త రాజుకు చెందింది. ఇండోర్ తామ్ర శాసనం ఈ గుప్త రాజుకు చెందింది అని అడిగారు. ఆప్షన్స్ కుమారగుప్తుడు, రామగుప్తుడు, బుధగుప్తుడు, స్కందగుప్తుడు. ఆన్సర్ ఈ స్కందగుప్తుడు. నెక్స్ట్, గుప్తుల కాలంలో వస్త్ర పరిశ్రమ ముఖ్య కేంద్రం. ఆప్షన్స్ బనారస్, మధుర, అపరాంత, పాటలీపుత్ర. ఓకే, ఆన్సర్ బనారస్. నెక్స్ట్, గుప్తుల కాలంలో బేలు రకానికి చెందిన ఇనుము, ఉక్కు భారతదేశంలో అత్యధికంగా లభిస్తున్నాయని పేర్కొన్న రచన. ఫాహియాన్ రచన, మెగస్తనిస్ ఇండియా, అజ్ఞాత నావికుడి, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, ఇత్సింగ్ వర్ణన. ఆన్సర్ వచ్చేసి అజ్ఞాత నావికుడి, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ.